రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు నిజంగా మోనోపోల్కి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు. ఆయన కాస్ట్ ఎఫెక్ట్ సినిమాలు చేయొచ్చు అని ఆయన తీసి చూపిస్తున్నారు. డెఫినెట్గా ఆయనకి నాకు ఈరోజు వరకు పరిచయం లేకపోయినప్పటికి కూడా నేను ఆయన స్కూల్లో చెప్పి గర్వంగా చెప్తాను. ఎందుకంటే విత్ లెస్ బడ్జెట్ చేసి మనం చేయగలుగుతామని. అంటే ఒక చాలా మంది ఫీల్డ్లో కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంటున్నప్పటికీ కూడా కేవలం ఫైనాన్స్ ఆస్పెక్ట్లో లేక చాలా నాకు ముందు నా పాత్రికేయ సోదరులు కూడా నాకు తెలుసు టాలెంట్ ఉండి ఫైనాన్షియల్గా తట్టుకోలేక చేయలేక అలాంటి పరిస్థితి బయటకు రావడానికి మాత్రం వరుణ్ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటే విత్ కాస్ట్ ఎఫెక్ట్ తోటి నేను ఈ సినిమాని చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాను. ఇది డెఫినెట్గా భారీ బడ్జెట్ సినిమాలతో కాంపిటేట్ చేయగల పద్ధతిలోనే నేను చిత్రీకరించగలిగాను. ఈ సీన్ కట్ చేస్తే ఈ మూవీలో నేను మెయిన్ లీడ్గా మణిశర్మ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే సినిమా పరంగా మేము మొత్తం సుమారుగా 70 సీన్లు అతి తక్కువ టైంలో అంటే 8 to 10 డేస్లో మేము ఫినిష్ చేయగలిగామంటే డైరెక్టర్ గారు ఎంత ప్లాన్గా ఏ సీన్ ఏ రోజు ఎలా చేయాలనేది ఎంతో ప్రాపర్ ప్లాన్ చేసి 40 మంది ఆర్టిస్ట్తోని కోఆర్డినేట్ చేసి ఒక టీమ్ లాగా మమ్మల్ని లిటరల్గా పరిగెత్తించారు. అందరం ఒక పిక్నిక్ లాగా వెళ్ళి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసి వచ్చినట్టు ఫీల్ అయింది తప్ప, కాకపోతే మణిశర్మ గారు ఏదో దూకుడు సినిమాలో వాడకం అంటే ఎలా ఉంటుందో చూద్దామని సరదాగా కామెడీ చేశారు. కానీ రియల్గా వాడకం అంటే ఎలా ఉంటుందో బాగా మేము రుచి చూసాము, వాడుకోబడ్డాము. బట్ ఎంతో ఎంతూజియాజంతో అసలు ఏంటిది అని ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేసామండి.